ఈరోజు మన టాపిక్ వచ్చేసి వెనుక భాగం బోట్ నెక్ చూపించాను కదా, ఇది ముందు భాగం పేపర్తో కటోరా కటింగ్ ముందు భాగం చూపిస్తా చూడండి. ఇది వెనుక భాగం అయిపోయింది. ముందు భాగం వచ్చేసి ఇలా మడత పెట్టుకోవాలి. మనకి ఎక్కడైతే క్లాత్ వస్తుందో నేను పేపర్తో చూపిస్తున్నా. మనం ఫస్ట్ స్టార్టింగ్ నేర్చుకునే వాళ్ళు ఏంటంటే పేపర్ నేర్చుకున్న వాళ్ళు అయినా సరే పేపర్ కట్ చేశాక క్లాత్ కట్ చేసుకుంటే మంచిగా ఫిట్టింగ్ కరెక్ట్ వస్తుంది. ఇప్పుడు పొడవు వచ్చేసి 13 ఇంచులు తీసుకుంటున్నా. వెడల్పు వచ్చేసి 9 ఇంచులు తీసుకుంటున్నా. గల్ల పొడవు వచ్చేసి 2 ఇంచులు, ముందు భాగానికి 2 ఇంచులు. ఇది 5 ఇంచులు పొడవు రౌండ్ షేప్ చేసుకోవాలి. 5 ఇంచుల పొడవు, 2 ఇంచుల వెడల్పు ఎవరికైనా సరిపోతుంది. సంఖ గల్ల జారిపోయినట్టు, భుజం జారినట్టు ఉండదు. షోల్డర్ వచ్చేసి 3, సంఖ పొడవు 6.5. ఇప్పుడు ఇక్కడ నుంచి 3 ఇంచులు 3.5 ఇంచులు తీసుకొని ఇది సేఫ్ బెల్ట్ మనం ఎట్లా వాడం కాబట్టి పేపర్ కాబట్టి వదిలేస్తున్నా. మనకి ఎంత కావాలో అంత తీసుకుంటున్నా. క్రాసు ఇట్లా గుర్తుపెట్టుకోవాలి. అన్ని లాగానే ఇది గుర్తుపెట్టుకోవాలి. కటోరా కటింగ్ అంటే ఓన్లీ ముందు భాగమే, క్రాస్ కటింగ్ అయినా ముందు భాగమే, ప్రిన్స్ కట్ అయినా ముందు భాగమే. కానీ కటోరా కటింగ్ సేమ్ అన్ని బ్లౌజులు లాగానే సేఫ్ బెల్ట్ కూడా కుట్టుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు వచ్చేసి ఇటు నుంచి ఇటు 3 ఇంచుల దగ్గర గుర్తుపెట్టా. గల్లకు కింది నుంచి పైకి చూడండి, ఈ ఇంచు దగ్గర గుర్తుపెట్టా. ఇక్కడ 4 ఇంచుల దగ్గర గుర్తుపెట్టా. 4.5 పెట్టుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి 3, 4.5, 3 ఇంచు. ఈ దానికి రౌండ్ షేప్ చేసుకోవాలి. కరెక్ట్ రౌండ్ చూడండి, నేను ఎట్లా గుర్తు పెడుతున్నా. ఇలా రౌండ్ షేప్ చేసుకోవాలి. మీరు కూడా ఇట్లా రౌండ్ షేప్ చేసుకొని ఈ రౌండ్ అనేది 2 టక్స్లు ఉంటాయి. మెయిన్ది మధ్యలోది 2 టక్స్లు గుర్తుపెట్టుకోవాలి. గుర్తుపెట్టుకొని కరెక్ట్గా కట్ చేసుకోవాలి. నేను ఎట్లా కట్ చేస్తున్నా, రౌండ్ షేప్ ఎక్కడెక్కడ ఉందో చూసుకోండి. ఇలా ముందు అయితే సంఖ కట్ చేస్తున్నా. మనకు సంఖ కట్ చేస్తే ఏమవుతుందంటే క్లియర్గా అర్థమవుతుంది సంఖ. ఇప్పుడు గల్ల కట్ చేస్తున్నా. అన్ని బ్లౌజులాగా గల్ల కట్ చేసి సంఖ కట్ చేసా కదా. ఇప్పుడు ఈ రౌండ్ అనేది కరెక్ట్గా కట్ చేసుకోవాలి. కటోరా కటింగ్ అంటే ఇది. మనకు సేపు కరెక్ట్ వస్తుంది, ముందల ఫిట్టింగ్ కరెక్ట్ వస్తుంది. చాలా మందికి తెలియదు కటోరా కటింగ్ అంటే ఎంతగానో అనుకుంటారు. 3 గుర్తులు సపరేట్ పెట్టుకొని ఇలా కట్ చేసుకొని మనకు ఈ పీసులు అనేది రౌండ్గా ఇలా అతికించుకోవాలి. ఇవే పేపర్లు కొంచెం పోయి క్లాత్ పైన పెట్టుకొని కరెక్ట్గా ఫిట్టింగ్ వచ్చేటట్టు క్లాత్ పైన పెట్టి మనం కరెక్ట్ క్లాత్ కూడా సేమ్ కట్ చేసుకోవాలి. సేఫ్ బెల్ట్ అన్ని సేఫ్ బెల్ట్ లాగానే నేను పేపర్తో చూపెట్టలేదు. సేఫ్ బెల్ట్ అన్ని బ్లౌజులకు ఎలా తీస్తామో మనం అలానే